ది లార్డ్. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో శరీరము, ఆత్మ, మనసు 3 ఉన్నాయి. మూడిటికి స్వస్థత కావాలి. శరీరం అనారోగ్యంతో ఉందనుకోండి, మనసు ఎంత తెలివైందైనా ఏ పని చేయలేడు. అంటే ఆరోగ్యం సహకరించదు. ఎంతో చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, అద్భుతమైన తెలివితేటలు, మేధస్సు కలిగిన వ్యక్తి కూడా తన శరీరం సహకరించినప్పుడు, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తి కూడా ఏ పని చేయలేడు. తను చేయాలనుకున్న వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే శరీరానికి స్వస్థత కావాలి. కొందరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఆ స్థితిలో మీరు ఉన్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మనసుకు స్వస్థత లేదేమో. మీ మనసుకు స్వస్థత కావాలి. మనసంతా ఎమోషనల్. దేవుడు మీ భావోద్రేకాలను కూడా బాగు చేయగలడు. దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించండి. మీ శరీరానికి స్వస్థత అవసరం, అలాగే మీ ఆత్మకు స్వస్థత కావాలి. మనసుకు కూడా స్వస్థత కావాలి. శరీరానికి రోగం నుండి స్వస్థత కావాలి. మనసుకు నిరుత్సాహం నుండి స్వస్థత కావాలి. నిరుత్సాహం అనే ఒక ఆయుధాన్ని అపవాది వాడతాడంట. నిరాశ మీకు అన్నీ ఉండి కూడా ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి కావాల్సినవన్నీ ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో లేమి, ఏదో కొరత, ఏదో కొదువ మీ మనసులో ఉండి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, ఆ డిప్రెషన్, ఆ నిరుత్సాహం నుండి మీకు విడుదల కావాల్సి ఉంది. ప్రార్థించండి. తప్పక దేవుడు విడుదల ఇస్తాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఒకవేళ నీ ఇంటి వారు దూర ప్రాంతంలో ఉన్నా వారిని కూడా దేవుడు తాకగల శక్తిమంతుడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు, సర్వం ఎరిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం ఇస్తాను, స్వస్థపరుస్తాను అని చెప్పిన మా ప్రభువా, నన్ను నా ఇంటి వారిని తాకండి, స్వస్థపరచండి. ఆయనకు దూరం అంటూ ఏమీ లేదు. మీకు అది దూరంగా ఉండొచ్చు, కానీ ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. జనక కుమారాత్మలను దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. జనక కుమార